హాయ్ అండి. ఈరోజు నేను తోటకూర పులుసు చేశానండి. ముందుగా తోటకూరని క్లీన్ చేసేసుకుని కట్ చేసుకున్నానండి. ఇది తెల్ల తోటకూర అండి. ఆ తోటకూరని కుక్కర్లో వేసేసుకున్నానండి. వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ కారం, కొంచెం చింతపండు, 2 పచ్చిమిర్చి, కొంచెం పసుపు కూడా వేసేసుకుని 1 గ్లాస్ వాటర్ పోసేసుకున్నానండి. కుక్కర్ మూత పెట్టేసుకుని 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి. ఆ తోటకూర ఉడుకుతూ ఉన్నప్పుడు నేను పోపు కూడా పెట్టేసుకున్నానండి. మనం పప్పు చారులోకి ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవాలండి. ఆ తోటకూరని మెత్తగా రుబ్బేసుకుని దానిలో వేసేసుకున్నానండి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నాను. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఎంతో టేస్టీ అయిన తోటకూర పులుసు రెడీ. మనకి రైస్లోకి రోటీస్లోకి బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.